టీ20 ప్రపంచ కప్‌లో అసలు సిసలు సమరానికి సమయం ఆసన్నమైంది. టోర్నీ మొత్తానికే హైలైట్‌గా నిలిచే దాయాదుల పోరుకు అంతా సిద్ధమైంది. కొలంబోలోని ప్రేమదాస క్రికెట్ స్టేడియం వేదికగా ఈ ఆదివారమే చిరకాల ప్రత్యర్థులైన భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. భారత్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్‌కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రెండు దేశాల మధ్య తరచుగా ఉండే ఉద్రిక్తత పరిస్థితులు ఈ మ్యాచ్‌ను ఎప్పుడు కూడా ప్రత్యేకంగా నిలిచేలా చేస్తున్నాయి. దీనికి తోడు భారత్ పాకిస్తాన్ జట్లు ఐసీసీ టోర్నీలో తప్ప ద్వైపాక్షిక సిరీస్లో తలపడకపోవడం కూడా ఈ మ్యాచ్ను మరింత ఆసక్తికరంగా మార్చింది. దీనికి తోడు ఈసారి మ్యాచ్కు ముందు పాకిస్తాన్ పెద్ద హైడ్రామా చేయడం కూడా మ్యాచ్పై మరింత ఆసక్తిని పెంచింది. ఈ నేపథ్యంలో ఐసీసీ టోర్నీలో ఈ రెండు జట్లు ఎప్పుడు తలపడినా కూడా తమ జట్టే గెలవాలని అభిమానులు కోరుకుంటారు. గెలిచిన వాళ్ళు హీరోలు అయితే ఓడిన వాళ్ళు మాత్రం తీవ్ర అవమానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఓడిన వాళ్ళు తమ స్వదేశంలోకి కూడా అంత త్వరగా అడుగుపెట్టనివ్వరు అభిమానులు. అలాంటి ఘటనలు పాకిస్తాన్ జట్టుకు పలుమార్లు జరిగాయి. ఏది ఏమైనా గత రికార్డులను బట్టి చూస్తే పాకిస్తాన్పై భారత్కు సంపూర్ణమైన ఆధిక్యం ఉంది. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో భారత్ పాకిస్తాన్ జట్లు ఇప్పటివరకు ఎన్నిసార్లు తలపడితే భారత్ ఏకంగా 7 సార్లు గెలిచింది. పాకిస్తాన్ ఒకే ఒకసారి గెలిచింది. అది కూడా యూఏఈ వేదికగా జరిగిన 2021 ప్రపంచ కప్లో. నిజానికి ఆ ప్రపంచ కప్లో దాదాపు అన్ని మ్యాచ్ల ఫలితాలను టాసే డిసైడ్ చేసింది. ఎందుకంటే ఆ టోర్నీలో పిచ్చులన్నీ మొదటి ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు చాలా కష్టంగా, రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు చాలా ఈజీగా ఉన్నాయి. దీంతో టాస్ గెలిచిన కెప్టెన్లంతా ముందుగా బౌలింగ్ తీసుకుని ఈజీగా మ్యాచ్లను గెలిచారు. భారత్ పాకిస్తాన్ మ్యాచ్లో కూడా టాస్ పాక్ కెప్టెన్ గెలవడంతో మ్యాచ్ కూడా వాళ్ళ సొంతమైంది. ఒకవేళ అది స్పోర్టివ్ వికెట్ అయి ఉంటే ఇండియానే గెలిచేదేమో. కానీ ఈసారి మాత్రం అలాంటి సమస్య లేదు. ఎందుకంటే ఈసారి మ్యాచ్ వేదికైన కొలంబో ప్రేమదాస స్టేడియం పిచ్ స్పోర్టివ్ వికెట్. బ్యాటింగ్ బౌలింగ్ ఎప్పుడు చేసిన పిచ్ ఒకేలా ప్రవర్తిస్తుంది. దీంతో బ్యాటు బాల్ మధ్య సమానమైన పోటీని చూడొచ్చు. సెకండ్ ఇన్నింగ్స్లో డ్యూ కూడా రాదు. దీంతో ఈ పిచ్ పై టాస్తో సంబంధం లేదు. అంతేందుకు ఈ టోర్నీలో ఇక్కడ ఇప్పటివరకు 6 మ్యాచ్లు జరిగితే అందులో మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 3 మ్యాచ్ల్లో, సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లు 3 మ్యాచ్ల్లో గెలిచాయి. మొత్తంగా ఇక్కడ ఇప్పటివరకు 61 టీ20 మ్యాచ్లు జరిగితే మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 26 మ్యాచ్ల్లో, సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లు 35 మ్యాచ్ల్లో గెలిచాయి. ఈ పిచ్ పై స్పిన్నర్లకు ఎక్కువ పట్టుంటుంది. దీంతో మ్యాచ్ ఫలితంలో ఖచ్చితంగా స్పిన్నర్లు కీలక పాత్ర పోషిస్తారు. అలాగే ఈ పిచ్ పై భారీగా అంటే 200+ స్కోర్లు నమోదే అవకాశాలు తక్కువ. బాగా బ్యాటింగ్ చేస్తే 185కు అటు ఇటుగా స్కోర్లు వస్తుంటాయి. అయితే టేబుల్ పై బలాల పరంగా చూస్తే మాత్రం పాకిస్తాన్ కంటే టీమిండియానే బలంగా ఉంది. కాకపోతే ఈ మధ్యకాలంలో మన బ్యాటర్లు స్పిన్నర్లు ఆడడంలో కాస్త తడబడుతుండడమే ఆందోళన కలిగిస్తుంది. అంతెందుకు ఈ టోర్నీలోనే యూఏఈ, నమీబియా వంటి చిన్న జట్లతో ఆడినప్పుడు కూడా మన వాళ్ళు స్పిన్నర్లను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడ్డారు. దీంతో మంచి స్పిన్నర్లున్న పాకిస్తాన్ను మన వాళ్ళు ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరంగా మారింది. పైగా ఈ టోర్నీలో పాకిస్తాన్ తమ మ్యాచ్లన్నీ కొలంబో స్టేడియంలోనే ఆడుతుండడం కూడా వాళ్ళకు ప్లస్ పాయింట్గా చెప్పొచ్చు. కానీ పాకిస్తాన్కు మించిన బలమైన స్పిన్ అటాక్ మన వద్ద ఉంది. దీంతో స్థాయికి తగ్గట్టు ఆడితే ఈ మ్యాచ్లో టీమిండియా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే గ్రూప్ దశలో ఇప్పటికే భారత్ పాకిస్తాన్ జట్లు వరుసగా 2 మ్యాచ్ల చొప్పున గెలిచాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు సూపర్ 8లో బెర్త్ను ఖరారు చేసుకుంటుంది. దీంతో ఈ మ్యాచ్లో 2 జట్లు కూడా గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. అయితే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగేది మహాశివరాత్రి రోజు కావడంతో టీమిండియా గెలిచేలా చూడమని మనమంతా కూడా ఆ మహాదేవుణ్ణి కోరుకుందాం. అలాగే టీమిండియా ఈ మ్యాచ్తో పాటు ప్రపంచ కప్ కూడా గెలిచేలా చూడమని నేను శివుణ్ణి ప్రార్థిస్తున్నాను. కాగా 2003 వన్డే ప్రపంచ కప్లో కూడా భారత్ పాకిస్తాన్ మ్యాచ్ శివరాత్రి రోజు జరిగింది. ఆ మ్యాచ్లో శివుడి దీవెనలతో టీమిండియా అద్భుతంగా ఆడి విజయ కేతనం ఎగరవేసింది. ఈసారి కూడా శివుడి దీవెనలతో టీమిండియా గెలవాలని ఆశిద్దాం. అయితే కీలకమైన భారత్ పాకిస్తాన్ మ్యాచ్కు వర్షం నుంచి ముప్పు పొంచి ఉండడం ఆందోళన కలిగిస్తుంది. స్థానిక వాతావరణ శాఖనే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది. స్థానిక వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దాని ప్రభావంతో మ్యాచ్ వేదికైన కొలంబోలో ఆదివారం వర్షం పడే అవకాశాలు 50% ఉన్నాయి. ముఖ్యంగా మ్యాచ్ ప్రారంభానికి ముందు అంటే సాయంత్రం వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మ్యాచ్ జరుగుతున్నప్పుడు కూడా వర్షం ఆటంకం కలిగించవచ్చు. దీంతో పూర్తి మ్యాచ్ జరగడం కష్టంగానే కనిపిస్తుంది. వర్షం మ్యాచ్ మధ్యలో ఆటంకం కలిగిస్తే కొన్ని ఓవర్లు తగ్గించి ఆడిస్తారు. వర్షం పడితే పిచ్చు ప్రవర్తన అంచనా వేయడం కూడా కష్టం. అప్పుడు టాస్ కూడా కీలకం అవుతుంది. అలా కాకుండా మొత్తం మ్యాచ్ రద్దయ్యే ప్రమాదం కూడా ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మ్యాచ్కు రిజర్వ్ డే కూడా లేదు. దీంతో ఒకవేళ మ్యాచ్ రద్దయితే 2 జట్లు చెరో పాయింట్ పంచుకుంటాయి. అప్పుడు భారత్ పాకిస్తాన్ జట్లు సూపర్ 8కు అర్హత సాధించాలంటే తమ చివరి లీగ్ మ్యాచ్లో ఖచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. కాగా ఈ టీ20 ప్రపంచ కప్లో సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్లకు మాత్రమే రిజర్వ్ డే ఉంది. ఇక ఈ వీడియోకు లైక్, కామెంట్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.